అది 100% ముస్లిం దేశం. ఇస్లాం విధానాలను పక్కాగా పాటిస్తుంది. అలాంటి దేశంలో హిందుత్వానికి పెద్దపీట పడింది. తాజాగా అక్కడ ఓ పురాతన దేవాలయం బయటపడింది. ఆ దేశ పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో మాతృదేవతకు అంకితం చేయబడినట్లు భావిస్తున్న 2700 ఏళ్ల పురాతన ఆలయాన్ని గుర్తించారు. ఈ ఆలయాన్ని 1200 బీసీ 650 బీసీ మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన ఫ్రీజియన్ రాజ్యం నిర్మించిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ ఆలయం బయటపడిన ఆ ముస్లిం దేశం ఏంటి? దీనిపై హిందువుల స్పందన ఏంటి? ముస్లిం దేశంలో బయటపడిన దేవాలయం. రెండు 2700 సంవత్సరాల నాటి పురాతన ఆలయం. మాతృదేవతకు అంకితం చేయబడినదిగా గుర్తింపు. తుర్కీ ఓ ఇస్లామిక్ దేశం. అక్కడ సంచలనాత్మకంగా ఓ ప్రాచీన దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఆ దేశ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాల్లో సుమారు 2700 ఏళ్ల క్రితం మాతృదేవతకు అంకితం చేయబడిన ఆలయం గుర్తించబడింది. ఈ దేవాలయం ఆధునిక డెనిజ్లీ నగరం సమీపంలో వెలికి తీయబడింది. ఇది 1200 బీసీ నుంచి 650 బీసీ మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఫ్రిజియన్ రాజవంశం నిర్మించినదిగా పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్రిజియన్ నాగరికత సంతానోత్పత్తి ప్రకృతితో ముడిపడి ఉన్న ఒక ప్రధాన దేవతను పూజించింది. ఆమెను మాటెరాన్, మాటర్, సైబెలే వంటి వివిధ పేర్లతో పిలిచేవారు. తర్వాత గ్రీకు, రోమన్ నాగరికతలు కూడా ఈ దేవతను పూజించాయని చెబుతున్నారు. లైవ్ సైన్స్ నివేదికల ప్రకారం పాముక్కలే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న బిల్గే ఇల్మాజ్ కోలాన్సీ ఈ తవ్వకాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ పవిత్ర స్థలంలో ఒక స్మారక చిహ్నం, పవిత్ర గుహ, 2 నిర్మాణాల మధ్య ఉన్న జంట రాతి విగ్రహాలు బయటపడ్డాయని బిల్గే ఇల్మాజ్ కోలాన్సీ తెలిపారు. ఈ విగ్రహాలు పర్వత శిఖరాలపై చెక్కబడినట్లు ఛాయాచిత్రాలు చూపిస్తున్నాయి. ఇక్కడ పురాతన మతపరమైన ఆచారాలలో ద్రవాలను అందించడానికి ఉపయోగించే అనేక రాతి పాత్రలు, డ్రైనేజీ కాలువలు గుర్తించినట్టు తెలిపారు. ఈ ప్రదేశం సుమారు 2800 నుంచి 2600 సంవత్సరాల పురాతనమైనదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి మాతృదేవతతో సంబంధం కలిగి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్రిజియన్ సంస్కృతి ఇతర పవిత్ర స్థలాల మాదిరిగానే కనిపిస్తుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ లిన్ రోలర్ అన్నారు. జంట విగ్రహాలను గుర్తించినప్పటికీ వాటి నిర్మాణం మిడాస్ నగరం వంటి ప్రదేశాలలోని విగ్రహాల మాదిరిగానే ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతం కొండ ప్రాంతంలో ఉంది. ఇది ఆ కాలంలోని పవిత్ర స్థలాల సాధారణ లక్షణమని ఆమె వివరించింది. అయితే ఈ ప్రదేశం సంతానోత్పత్తి, పంట దేవత ఆరాధన కోసం ఉపయోగించారనే కథనాలు ఇప్పటికీ ఊహాజనితమే అన్నారు. ఫ్రిజియన్ దేవత మాటర్ను ఎలా పూజించారో లేదా ఆమె భక్తులకు ఆమె ప్రాముఖ్యత ఏమిటో మాకింకా ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. పురాతన హిరాపోలిస్ ప్రస్తుత పాముక్కలేకు సమీపంలో ఉన్న డెనిజ్లీ సమీపంలో ఆలయాన్ని గుర్తించారు. ఒక పురావస్తు మిషన్ గతంలో ఈ ప్రాంతంలో ఒక పురాతన ఫ్రిజియన్ ఆలయాన్ని కనుగొందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది ముస్లిం రాజ్యంలో హిందూ టెంపుల్ సగర్వంగా హిందుత్వాన్ని చాటుతూ టీవీగా నిలుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆవిష్కరణ పురావస్తు శాస్త్రంలో కేవలం ఒక ఫుట్ నోట్ అయితే కాదు. ఇది చరిత్ర ప్రియులకు, మానవాళికి ఒక మేల్కొలుపు. ఒకప్పుడు ఓట్టమన్ సామ్రాజ్యం ఆధిపత్యం వహించిన దేశంలో ఫ్రిజియన్ తల్లి దేవత శతాబ్దాలుగా వినబడిన ఆధునిక సరిహద్దులు, మతాల కంటే చాలా కాలం ముందే భక్తి, కళ, ఆధ్యాత్మిక జీవితం ఉనికిలో ఉందని మనకు గుర్తు చేస్తుంది. టర్కీ దాచిన ఆలయమే దీనికి రుజువు. నాగరికతలు పెరిగాయి, సామ్రాజ్యాలు పతనమయ్యాయి, కానీ రాతిలో చెక్కబడిన విశ్వాసం మాత్రం శాశ్వతంగా ఉంది. రాజు మిడాస్ కోసం మాత్రమే గుర్తుంచుకునే ఫ్రిజియన్లు పవిత్ర గుహలు, విస్తృతమైన రాతి స్మారక చిహ్నాలు, ఆచార పద్ధతులతో సంక్లిష్టమైన ఆధ్యాత్మిక ఆచార జీవితాన్ని కలిగి ఉన్నారని, దాని కాలానికి ముందున్న నాగరికత అని ఆలయం నిర్ధారిస్తుంది. గ్రీకుల గియా నుండి రోమ్లోని సాబెలే వరకు హిందూ మతంలో జల నైవేద్య ఆచారాలు కూడా మాతృదేవతల ఆరాధన సరిహద్దులు శతాబ్దాలను అధిగమించాయి. ప్రాచీన మానవత్వం సార్వత్రిక ఆధ్యాత్మిక ఇతివృత్తాలను పంచుకుందని రుజువు చేస్తుంది. 2018లో గోబెక్లీ టెపే యునెస్కో
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది. ఈ సంవత్సరం ఈ ప్రదేశం యొక్క విలువ ప్రపంచవ్యాప్తంగా మానవ నిర్మిత స్మారక నిర్మాణ శైలి యొక్క మొదటి వ్యక్తీకరణల్లో ఒకటిగా గుర్తించబడింది. 2018లో కాంక్రీటు వాడకం కారణంగా ఆ స్థలంలో పని వివాదాస్పదంగా మారడంతో ఇప్పటి వరకు ఆ స్థలంలో 5% లేదా అంతకంటే తక్కువ మాత్రమే తవ్వకాలు జరిగాయి. నేడు ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రయాణికులు, చరిత్రకారులను ఆకర్షిస్తుంది. ఇది టోక్యోలో సందర్శించడానికి అత్యంత ప్రముఖ ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది.